నిజామాబాద్ జిల్లాలో బిజీగా పర్యటించారు మంత్రి హరీష్ రావు. ఎల్లారెడ్డిపేటలో మార్కెట్ గోదాంను ఆయన ప్రారంభించారు. 4 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు శంకుస్థాపన చేశారు. గాంధారి మండలంలో మిషన్ కాకతీయ పనులను పరిశీలించి అభినందించారు. ఈ పథకానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు హరీష్ రావు. గోదావరి జలాలతో రాష్ట్రంలో నీటి సమస్యను తీరుస్తామన్నారు. అలాగే త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు మంత్రి. అసెంబ్లీలో మొన్న చర్చ జరిగింది. మొన్న ఎవరు మాట్లాడినా మిషన్ కాకతీయ మంచిదే, బాగా చేస్తుర్రు అన్నారు. ఇవాళ ఏ కాంగ్రెస్ లో ఏ టీడీపీడో కనీసం ఇన్ని వేల చెరువులు చేస్తే ఒక్క పల్లెత్తు మాట అనడానికి వీల్లేనంత పారదర్శకంగా ఇవాళ మిషన్ కాకతీయ కార్యక్రమం జరుగుతుంది. ఎవరు మాట్లాడినా ఇది ఒక మంచి కార్యక్రమం అంటున్నాం. రీఇంజనీరింగ్ చేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి నీళ్లు ఈ తెలంగాణ అంతా సస్యశ్యామలం చేస్తున్నా. మరోవైపు నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలంలో మిషన్ కాకతీయ 2వ దశ పనులను ప్రారంభించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. చెరువుల అభివృద్ధి లక్ష్యంగా పూడికతీత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి పోచారం. ముఖ్యమంత్రి గారు మంత్రులము ఎందరము ఎమ్మెల్యే ఏమనుకుంటున్నాము, మేము కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇదివరకు ఎన్నెళ్ళు లేని విధంగా ఇలా కోట్లాది రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం. రైతుల సహకారంతో చెరువులు బాగా ఇస్తున్నాయని మేము అక్కడ భావిస్తా ఉన్నాం. కొంతమంది బాధ్యత గల వ్యక్తులు బాధ్యతను పక్కన పెట్టి అభివృద్ధిని నిరోధిస్తే కార్యక్రమం